చెప్పారు, గొడవ అయింది. అవును. ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టిండ్రు, ఆ పెద్ద మనిషి వీళ్ళు సారీ చెప్పారు పెద్ద మనసుతో అంటున్నారు. సంతోషం, మాకేం ఇబ్బంది లేదు, సారీ చెప్పండి మీరు. కానీ మీరు ఎట్లయితే మీడియా ముందుకు సారీ చెప్తుండ్రో అట్లానే మీ హీరోయిన్ కూడా వచ్చి మీడియా ముందు సారీ చెప్తే అయిపోయేది కదా పని. ఎందుకు రాలేదు ఆమె? అంటే యాక్చువల్గా నేనైతే వివాదం కూడా నేను మొదలుపెట్టలేదు, నేను గొడవ చేయలేదు. నేను ఓన్లీ నాకు జరిగినటువంటిది, నా సినిమా కోసం జరిగినటువంటి ఆవేదన గురించి మాత్రమే చెప్పాను. మీ అందరూ ఆ రోజు ఉన్నారు. నిందించడం కాదు, అది నాకు ఇలా జరిగింది, నేను నా సినిమాకి న్యాయం చేస్తే బాగుంటుంది, సినిమా ముందు రిలీజు రేపనగా కూడా రాకపోతే ఎలాగా అని అన్నాను. తర్వాత అది చాలా పెద్ద వైరల్ అయిపోయి చాలా, అంటే మా సినిమాకి మైనస్ కాలేదు కానీ ఆవిడకి మైనస్ అవుతుందేమో అన్న ఒక ఇది వచ్చేసింది అనమాట. అంటే బయట అందరూ కూడా నెగిటివ్గా మాట్లాడుకోవడం. ఎందుకంటే ప్రతి నిర్మాత కష్టపడి ప్రతి రూపాయి పోగేసుకుని సినిమాలు చేస్తున్నారు. ఇప్పుడైతే సినిమా చేయడమే కష్టంగా ఉంది. ఎందుకంటే నేను కూడా 31 ఇయర్స్ ట్రావెల్ చేస్తున్నాను కాబట్టి, ఒకప్పుడు అంటే ప్యాషనెట్తో వచ్చేవాళ్ళు, ఇప్పుడు ప్రతి ఊళ్ళో సినిమాలు తీస్తున్నారు. ఫోన్లతోటి షార్ట్ ఫిల్మ్స్ అవి ఇవన్నీ తీసుకొని వెళ్ళిపోతున్నారు. షార్ట్స్ తోటి కూడా సక్సెస్ అవుతున్నారు. అలాంటిది ఒక పెద్ద సినిమా చేసి కోట్లు ఖర్చు పెట్టి రిలీజ్ అయ్యే టైంలో ఆర్టిస్ట్ ఉంటే బాగుంటుంది అని నేను చెప్పాను. దానికి ఆవిడ వేరేలా తీసుకొని ఆవిడ వేరేలాగా ఫీల్ అయ్యారు. ఫీల్ అయిన తర్వాత మా నష్టాన్ని పూడ్చాల్సిందే అని చెప్పేసి మేము కంప్లైంట్, ప్రొడ్యూసర్ గారు ఆవిడ మీద కంప్లైంట్ ఇవ్వాలి అని చెప్పేసి సీరియస్గా కంప్లైంట్ వెళ్ళింది. అది ఇష్యూ ఇంకా పెద్దదయ్యేది. పెద్దది అవ్వడం వల్ల అందరికీ నష్టం ఎందుకులే అని పెద్ద మనసుతోటి ఆయన పెద్ద మనిషి ప్రసన్న కుమార్ గారు పిలిచి ఇద్దరిని కూర్చోబెట్టి చెప్పారు. అఫ్కోర్స్ ఆవిడ ఇప్పుడు కూడా సినిమా ప్రేమించే వ్యక్తి కాబట్టి, సినిమా కోసం కష్టపడ్డారు, అందులో డౌట్ లేదు, కష్టపడ్డారు కాబట్టి ఆవిడ పోస్ట్లో నేను సారీ చెప్పింది పెట్టుకున్నారు. పోస్టులు అంటే ఒక 5 లక్షల మందో 10 లక్షల మందో చూశారు. దర్శకుడు సంజీవ్ మేగోటి సారీ చెప్పాడు, నిజం గెలిచింది, దానికి సారీ యాక్సెప్టెడ్ అని పెట్టారు. అంటే నిజమేం గెలిచిందో తెలీదు, నిజాలు ఎందుకంటే భగవంతుడికి తెలుసు కాబట్టి దాన్ని కూడా నేను యాక్సెప్ట్ చేశాను. కాకపోతే ఏంటంటే ఆవిడ ఇచ్చినటువంటి 12 సెకండ్ల బయట ఏదైతుందో 12 సెకండ్లే ఇచ్చారు. అంటే సినిమా ఇన్ని కోట్లు ఇన్ని రోజులు వర్క్ చేసేసి ఒక 12 సెకండ్లో పోలీస్ కంప్లైంట్ సినిమా రేపు రిలీజ్ అవుతుంది, దానికి ఆల్ ది బెస్ట్, డైరెక్టర్ ఆల్ ది బెస్ట్ అని చెప్పారు. సో అది ఆవిడ పోస్టులు పెట్టుకుంటే బాగుండేదని అనిపించింది. ఎందుకంటే అది చూస్తారు పోస్ట్లో, నేను సారీ చెప్పింది చూస్తారు, అది చూస్తారు. కానీ దాన్ని మాత్రం పెద్దగా పెట్టి దీన్ని అసలు అందులో పోస్ట్లో పెట్టలేదు. దానికి కూడా చాలా ఫీల్ అవ్వాలి, గొడవ పడాలి, మళ్ళీ ప్రసన్న కుమార్ గారి దగ్గరికి వచ్చేసి కంప్లైంట్ ఇవ్వాలి. ఈ పోలీస్ కంప్లైంట్ రోజు కంప్లైంట్లో గొడవ అవుతుందని చెప్పేసి అనుకుంటారేమో అని అక్కడికి ఆగాం. కంప్లైంట్ వెనక్కి తీసుకుంటారా మరి? కంప్లైంట్ అలాగే ఉండిపోయింది, వెనక్కి తీసుకోవాలా లేదా అనేది ఇంకేం తెలియట్లేదు. ప్రసన్న కుమార్ కోర్టులో ఉందా? ప్రసన్న కుమార్ గారి కోర్టులో ఉంది ప్రస్తుతానికి. కాకపోతే ఏంటంటే అందరూ సినిమా వాళ్ళం, మళ్ళీ ఎవరో చాలామంది అడిగారు, ఏంటి రోజుకి ఆర్టిస్ట్కి 50,000 ఇవ్వాలి, 40,000 ఇవ్వాలి, ఖర్చులకి సపరేట్గా రెమ్యునరేషన్ కాకుండా. అంటే ఒక అమ్మాయి ఎవరో విష్ణుప్రియ అనే అమ్మాయి ఒక ట్వీట్ చేసింది, ఏదో పెట్టుకుంది, నా వీడియో పెట్టేసుకొని. నేనెవరు ఆవిడకి తెలియదు, ఆవిడెవరో నాకు తెలియదు నిజం చెప్పాలంటే. ఆవిడ పెట్టారు ఏంటంటే డబ్బులు కేవలం యాక్టింగ్కే ఇస్తారు, ప్రమోషన్కి ఇవ్వరు అని. అంటే ఆవిడకి తెలియనిటువంటి మిడిమిడి జ్ఞానంతో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు సంబంధం లేని విషయాల్లోకి వేలు పెడుతుంటారు కదా, అలా పెట్టిందండి ఆవిడ. సభలో లేని వ్యక్తుల గురించి మనకు ఎందుకు కానీ అలా పెట్టారన్నాడు పాపం. పెడితే అంటే సంబంధం లేని అంటే ఈ సినిమాకి సంబంధం లేకుండానే మీరు అంటే నేను మాట్లాడింది తప్పు, కేవలం మీరు డబ్బులు ఇచ్చింది యాక్టింగ్కి మాత్రమే, ప్రమోషన్స్కి కాదు అని చెప్పేసి ఆవిడ పెట్టింది. సో మా దగ్గర అగ్రిమెంట్ ఉంది, ప్రసన్న కుమార్ గారు 14th క్లాజ్ అని చెప్పేసి జడ్జి గారు అలాగే చెప్పారు. సినిమా ట్రై చేయి ఆమెతోనే. ఏది ఇప్పుడు నువ్వు చెప్తున్నా ఆమెతో నెక్స్ట్ సినిమా ట్రై చేయి. అంటే అయిపోయింది కదా, ఎపిసోడ్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ సినిమా ఆమెతో ట్రై చేయి. అంటే మళ్ళీ కాంట్రవర్సీకి వచ్చి నేను ప్రతి సినిమాకి ఇలాగ మీడియా ముందు కూర్చొని వాళ్ళతో గొడవ పడుతూ ఉండాల్సిన అవసరం లేదు, అంతే కదా. లక్ష్మీనారాయణ గారు ప్రొడ్యూసర్గా ఉంటే సరే, ప్రసన్న కుమార్ పైసలు ఇస్తాడు, మనం ప్రొడ్యూస్ చేద్దాం. రైట్, ఆయన ఇస్తారు కావాలంటే డెఫినెట్గా ఇస్తారు, అందులో డౌట్ ఏం లేదు. కాకపోతే ఏంటంటే నా ఆవేదన ఏంటంటే ప్రమోషన్స్కి సపరేట్గా అది ఇది అని చెప్పేసి అంటే, నేను మాట్లాడింది ఏంటంటే ప్రమోషన్స్కి కూడా డబ్బులు ఇవ్వటం, రావడానికి పోవటానికి అని అంటే ఇక ప్రొడ్యూసరు బతకడు, ఏ సంబంధం లేకుండా. అంటే వీళ్ళు యాక్ట్ చేశారు, జమిని సురేష్ గారు జస్ట్ కాల్ చేస్తే వచ్చేసారు. ఆయన నేను ప్రమోషన్కి వచ్చినందుకు నాకు కారు ఏమి ఇస్తారు, పెట్రోల్ ఏమి ఇస్తారు, లేదా భోజనం పెడతారని అడగలే, వచ్చారు.
అలాగే విజయభాస్కర్ గారు వచ్చారు. సినిమాలో పనిచేసినటువంటి ప్రతి ఒక్కరు, అంటే డిఓపి గారు ఇక్కడ కాదు, బెంగళూరు, ఆయన ఖర్చు పెట్టుకొని ఆయన వచ్చి 4 రోజులు మన వెంట తిరుగుతున్నారంటే దేనికోసం? సినిమా మీద ప్రేమతోటే కదా. అదొకటే చెప్పాను నేను. దాన్ని నెగిటివ్గా తీసుకొని ఆవిడ పెద్ద చేసుకుంది తప్ప నేను చేసుకోలేదు.